మా బాబు బాగా టెన్షన్లో ఉన్నట్టున్నాడు. చూద్దాం. నాన్న ఇప్పుడు డ్యూటీలో సస్పెండ్ అయిన వాడిని, ఎలక్షన్ లో ఓడిపోయిన వాడిని పెళ్లి చేసుకుంటే గడ్డి తినాల్సిందే. ఐ హేట్ దిస్ మ్యారేజ్. అంత అసహ్యంగా ఉందా? అవును. అవును, నేను సస్పెండ్ అయినట్టు ఎలా తెలిసింది? అటు చూడు. మా బాస్ కి సస్పెండ్ అయినందుకు కాదండి బాధ, పెళ్లి చెడిపోయినందుకు. కావాలంటే ఆ అమ్మాయి డీటెయిల్స్ ఇస్తాను, మీరు ఇంటర్వ్యూ చేయండి. నేను ఇప్పుడే ఆవిడ సెల్ నెంబర్ SMS చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? అదే ఇంటర్వ్యూ అడిగితే నీ గురించి పూర్తి అవుట్పుట్ ఇస్తున్నాను. మాట్లాడించాలే. వాడినని ఏం లాభం రా, నీ విషయం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇక నీకెవడు పిల్లనివ్వడు. నానా, నాకు కోడల్ని వెతుక్కునే కంటే నాకు పెళ్ళాన్ని వెతుకోవటం ఈజీరా. మీరు ఆ మాట మీద నిలబడండి, పెళ్లి చేసే పూచి నాది గ్యారంటీ. నువ్వేంట్రా నా గ్యారంటీ ఇచ్చేది? నా పెళ్లి క్యాన్సిల్ అయిందని మా నాన్న ఫీల్ అవుతున్నాడు, అందుకు నేను ఫీల్ అవుతున్నా. మరి పెళ్లి చేసుకోవడం ఎంత లేట్ ఎందుకు చేసావురా? ఏం చేస్తాంరా, మన ప్రొఫెషన్లో మనం ఎంతోమంది బాడీల్లో బుల్లెట్లు దింపుతాం. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి మన బాడీలోకి బుల్లెట్లు దింపుతారు. మా నాన్న ఫీల్ అవుతున్నాడని కానీ నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళు అవుతాం. నీ లాజిక్ కరెక్ట్ గా లేదు. ఏ? మనం ఎక్కే మానం కూలిపోద్దని చెప్పి జర్నీ మానేసుకుంటావా? ఇది కూడా అలాగే ఉంది. అయినా నువ్వు డిప్రెషన్ లో ఉన్నట్టున్నావు. నీకు ఇప్పుడు ఏమీ అవ్వలేదు. నా మాటిని ఓ మంచి అమ్మాయిని చూసి ప్రేమించు. ప్రేమ? ఇప్పుడు ప్రేమించడం అంటే కష్టమే అనుకో, నీకు కాదు వాళ్ళకి. అయినా ప్రేమ అంటే అంత షాక్ అయ్యో, నీకు పడదా ఏంటి? ప్రేమ అంటే కాదు, ఆడవాళ్ళంటే పడదు. ఎందుకని? దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందిలే. నా చిన్నప్పుడు పెన్ ప్లీజ్. నా పెన్ నేను ఇవ్వను. ఇవ్వరా? నేను ఇవ్వను పో. ఇవ్వరా? ఇవ్వు. నేను ఇవ్వను. నేను ఇవ్వమంటే ఇవ్వవారా? నాకు చూడు నేనేం చేస్తాను. నా ఫ్రెండ్షిప్ మానేస్తే చంపేస్తాను. నువ్వు నాతోనే ఉండాలంతే. ఊరుకోరా, అంత చిన్న ఫ్లాష్ బ్యాక్ ఇంత పెద్ద సీన్ అవసరమా? నువ్వు మరీ నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు. కొంతకాలం ఈ క్రైమ్ కథలు వదిలేసి ప్రేమ కథలు మొదలెట్టు.